What are the most common infections seen in ear, nose, throat? సాధారణంగా ఏందంటే, మనకి ముక్కులో వచ్చేసి Hmm. సైనసైటిస్ అండి సాధారణంగా. Okay. అందరికేందంటే జలుబు ఎక్కువ చేస్తుంది. ఈ మధ్యలో ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా ఎక్కువైంది. ఎక్కువైపోయింది. బేసిక్‌గా అందుట్లో ఈ మధ్యలో మనం చూసినట్లయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా పెరిగినాయి. వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ పెరిగింది. సాధారణంగా ఏందంటే సైనసైటిస్. ఈ సైనసైటిస్ ఇప్పుడు ఎక్కువ ఇన్సిడెన్స్ రావడానికి కారణం ఏందంటే ఎలర్జీ ప్రాబ్లం. ఎలర్జీ అంటే పొల్యూటెంట్స్ ఎక్కువైపోతున్నాయి. మనం సొసైటీలో రోజుకో కెమికల్ ఫ్యాక్టరీ వస్తుంది. ఆ కెమికల్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. రోజుకో ప్రొడక్ట్ కొత్తవి వస్తున్నాయి. వీటి వల్ల ఈ ఎలర్జెన్స్ ఎక్కువైపోయి మన ముక్కులో ఆ ఎలర్జీ రైనైటిస్ అనేది వస్తుంది. రెండోది వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువైంది. కొత్త వైరస్లు వస్తున్నాయి. సో ఈ వైరస్ నుంచి కూడా మనకు సైనసైటిస్ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. మూడోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన మన టిష్యూస్ అని ఉబ్బుతాయి. మన మెడలో అవగటం, ముఖంలో, అట్లానే ముక్కులో కూడా టిష్యూస్. దాంతో ఏమవుతుందంటే ఆ ముక్కులో ఉన్న సైనస్ ఆస్టియా చిన్నవి క్లోజ్ అయిపోతాయి. Okay. క్లోజ్ అయిపోవడం వల్ల సెక్రెషన్స్ అక్కడ రిటైన్ అయిపోయి మనకి సైనసైటిస్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. అలానే వాళ్ళు చూసినట్లయితే ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. వీటన్నిటి నుంచి కూడా ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఈ సైనసైటిస్ వస్తే తగ్గదేమో, చాలామంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కనుక, కానీ మనం ఉన్న ప్రాబ్లం తగ్గించుకోవాలండి డెఫినెట్గా. ఎందుకంటే అది తగ్గిద్దా లేదా అని డౌట్ కన్నా ఉన్న ప్రాబ్లం తీసేసుకోవాలి, మళ్ళీ రాకుండా చూసుకోవాలి.